హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే బొబ్బట్లు చేసి చూపిస్తున్నా అండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుకైతే శనగపప్పు ఒక కప్పు తీసేసుకొని నానబెట్టేసుకుంటున్నా అండి. ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. మినిమంగా ఒక గంట నానితే పప్పు తొందరగా మంచిగా ఉడుకుతుందండి. ఇలా నానబెట్టేసుకోవాలి. అలాగే పిండి కూడా కలుపుకోవాలి. నేనైతే వాళ్ళ మైదా పిండితోటే చేస్తున్నా అండి. ఒక కప్పున్నర దాకా తీసేసుకుంటున్నా మైదా పిండి. తీసేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని కొంచెం నెయ్యి ఒక టీ స్పూన్ దాకా అట్లా వేసేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఒక 2-3 గంటలు నానితే బొబ్బట్లు సాఫ్ట్గా మంచిగా వస్తాయండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసేసుకోవాలి ఆయిల్. నేనైతే ఒక 2 గంటల తర్వాత నానిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసి చూపిస్తున్నా అండి. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ లోపు పప్పు నానిపోయిందండి. ఇందులోకి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, అంటే కుక్కర్లో కాకుండా. బెల్లం కూడా తరిగి పెట్టేసుకోవాలండి. మనం ఎంత తీసుకున్నామో పప్పు అంత తీసుకుంటున్నాను నేను బెల్లం. కప్పుకు కప్పు. స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు దాకా తీసేసుకోవచ్చు. పప్పు ఉడికిన తర్వాత తీసేసుకున్నా అండి. వాటర్ స్ట్రెయిన్ చేసేసుకున్నాక సో ఇది సాఫ్ట్గానే ఉడికిపోయిందని నేను మళ్ళీ మిక్సీ లాంటిది ఏం పట్టేసుకోవట్లేదు. డైరెక్ట్ స్పూన్ తోటి ఇలా అనేసుకుంటున్నా అండి. అది సాఫ్ట్గా అయిపోయింది. సో ఇంకా మెత్తగా అయితే అవసరం ఏం లేదండి. ఇలా అనేసుకొని మనం ఏ గిన్నెలో చేసుకుందాం అనుకుంటామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని బెల్లం కూడా వేసేసుకున్నా. బెల్లం కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్, అలాగే కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తిందామనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక టీ స్పూన్ దాకా వేసేసుకొని మధ్య మధ్యలో మొత్తం బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత సాఫ్ట్ అవుతుందండి. నేను ఇది పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నా. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా పప్పు బొబ్బట్ల కన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మొత్తం కరిగి దగ్గరకు వచ్చే వరకు కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం మొత్తం గిన్నెకి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా ఆరిపోతూ ఉంటుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చింది, మనము చేస్తూ అంటే మొత్తం అతుక్కుపోతుంది కాబట్టి ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత పిండి ఇలా కొంచెం తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులో మనకు ఎంత కావాలో లోపల పూర్ణం సైజు ఇలా పెట్టేసుకొని, ఇది నేను నార్మల్గా చేతితోటి వేసి చూపిస్తున్నా. బటర్ పేపర్ పైన లేదైనా కవర్ పైన వేసేసుకోవచ్చు. మన పూరి ప్రెషర్ ఉంటుంది కదండి, దానిపైన వేసేసుకోవచ్చు. పూరి ప్రెషర్ తోటి వేసిన వీడియోలు అయితే నాది అండ్ పాకం బట్టి వేసినవి కూడా నా ప్రీవియస్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ చూడండి. బొబ్బట్లు అని కొడితే వస్తూ ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని డైరెక్ట్ వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా బటర్ పేపర్ డైరెక్ట్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మంచిగా కాలే వరకు కాల్చుకోవాలి. మంచిగా పొంగి చాలా బాగుంటాయి. ఇవి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ కూడా చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. పాకంతో వేసింది ఆల్రెడీ ఉంది. ఇది నేను పాకం లేకుండా సింపుల్గా వేసానండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ కొంచెం పైన నెయ్యి అప్లై చేసేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.